ఫ్రెండ్స్ మనమైతే ఈ కంపెనీ దగ్గరికి వచ్చాం. ఈ కంపెనీ వచ్చేసి మనకి వెహికల్ ఫిట్నెస్ కంపెనీ అనమాట. ఈ వెహికల్ ఫిట్నెస్ కంపెనీ దగ్గర పైప్ అయితే పగిలిందని చెప్పారు మనకి. ఈ పైప్ పగిలింది, అలాగే వాటర్ లైన్ కూడా చేయాలి. ఆ వాటర్ లైన్ ఏంటంటే ఆ పైపు గేజ్ ఎలా వేశారు ఏంటనేది మీకు చెప్తాను గతంలోది. ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తామని మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి అంగుళం 10 పీవీసీ పైప్ అనమాట. ఇది అంగుళం 10 పీవీసీ పైపు. ఈ పీవీసీ పైప్ చూడండి, వాటర్ లైన్ కూడా ఏ విధంగా వేశారు. ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది, ఇలా బెండ్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా ఇక్కడైతే 6 గేజ్ వేయాలి, కానీ వీళ్ళైతే 4 గేజ్ వేశారు. 4 గేజ్ వేయడం వల్ల ఎలా మెత్తపడిపోతుంది అసలు చూడండి వేశారు. సో మనం అందుకని ఏం చేస్తామంటే డైరెక్ట్గా తీసేస్తాం. ఇది పగిలిపోతుంది, అందుకే మనం దాన్ని తీసేసి, ఇది అంతకుముందు ఎవరో చేశారు, మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా 6 గేజ్ పైపులు అయితే తెప్పించేస్తాం. సుధాకర్ పైపులు, మనం వేసే పైపులు సుధాకర్ పైపులు. వీళ్ళు సూర్య గోల్డ్ వేసారనమాట. ఈ కంపెనీలకు మనం డైరెక్ట్ అక్కడ నుంచి బోర్ అయితే ఆ చివరి ఉంది, ఆ చివరి దగ్గర నుంచి ఇలా తీసుకొచ్చి, అంటే అక్కడ ఇంకో ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక ట్యాంక్ అనమాట, ఈ పైన ఉన్న ట్యాంక్ ఇది. ఈ ట్యాంక్కి మనం అయితే ఇప్పుడు వాటర్ లైన్ అయితే చేయబోతున్నాం 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ పైపు ఎలా వేసాం, ఏ కంపెనీ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మీకు మొత్తం కూడా వివరించి బెండ్లతో సహా మొత్తం చెప్తాను. ఎందుకంటే ప్రెజర్ వచ్చినా సరే వాటర్ తట్టుకునేటట్లు మనం వేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, పీవీసీ పైప్ ఇది. ఈ పీవీసీ పైప్కి మనం ఈ చెక్స్ ఉన్నాయి కదా, అంటే గీతలు ఉన్నాయి కదా, ఈ గీతలు ఎందుకని అడ్డంగా గీస్తున్నామంటే మనకి నిలువుగా గీయటం వల్ల ఏంటంటే ఈ బెండ్ పెట్టినప్పుడు గమ్మేసిన తర్వాత నిలువుగా ఉంటాయి కాబట్టి ఇలా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అయినా రఫ్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి, ఎందుకంటే గ్రిప్ కోసం అనమాట. పీవీసీ ఎప్పుడైనా గ్రిప్ కోసం రఫ్ చేయాలి. అయితే మనం అడ్డంగా చేయడం వల్ల మనకి, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, అడ్డంగా గీయటం వల్ల అయితే చాలా బెనిఫిట్ ఉంది. త్వరగా రాదు అనమాట, గమ్మేసిన తర్వాత కూడా రాదు మనకైతే. ఇప్పుడు ఈ పైప్ లైన్లు అన్నీ కూడా మనం ఇలా అడ్డంగానే గీయటం అయితే జరుగుతుంది. మనం వచ్చేసి సుధాకర్ పైపులు వాడుతున్నాం. ఈ సుధాకర్ పైపులు 6 గేజ్ అనమాట, అంటే మనిషి నుంచి ఉన్న వంగదు ఈ పైపు. 6 గేజ్ అనమాట, చాలా బాగుంటుంది పైపు. వాటర్ లైన్ కోసం వాడుతున్నాం కాబట్టి 6 గేజ్ అనమాట. ఇది మంచి ఎండలో పనిచేస్తున్నాం సమ్మర్ అసలుకి. ఓకే ఫ్రెండ్స్, మనమేంటో, మన కష్టమేంటో, మన విలువేంటో మనకు తెలుసు. సో మనమైతే ఎండలైనా కష్టపడాలి, వానలైనా కష్టపడాలి, ఎక్కడైనా కష్టపడి చేయాలి. ఎందుకంటే మనం మీద మన కుటుంబం ఆధారపడి ఉంటుంది. అలాగే మన బతుకులన్నీ కూడా చిన్నవి అనమాట, చాలా చిన్నవి. సో ఏదేమైనప్పుడు కూడా మనం అయితే బాగా కష్టపడాలి, కష్టపడే పని చేయాలి. ఫ్రెండ్స్ మనమైతే ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మొత్తం కూడా కొన్ని నాచు రకం మెటీరియల్ ఉంది. మనం నాచు రకం మెటీరియల్ అయితే మనం వాడం. మ్యాక్సిమం కూడా మనం మంచి మెటీరియల్ వాడడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఓనర్ గారు కూడా మంచి మెటీరియల్ తీసుకురామని చెప్తాం. ఎందుకంటే ఈ ఒక చిన్న మెటీరియల్ వల్ల ఏమవుతుందంటే పని మొత్తం నాశనం అయిపోద్ది. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వేసినప్పుడు మంచి పైపులు వేసాం. మనమైతే సుధాకర్ 6 గేజ్ పైపులు వేసాం అనమాట. 6 గేజ్ పైపులు వేసి ప్రతిదీ కూడా రఫ్ చేసేసాం అనమాట. డబల్ పని అయింది, డబల్ ఛార్జ్ అయింది, మొత్తం కూడా ఇలా అవుతుంది అనమాట. అందుకని ఏంటంటే ఓనర్ గారికి కష్టమైన ముందే చెప్పండి, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ముందు చెప్తే చాలా మంచిది అనమాట. మనకే మంచిది, వాళ్ళకే మంచిది. ఈ బోర్ పైప్ దగ్గర ఇప్పుడైతే కలిపేస్తున్నాం మేము. ఇదంతా మా బ్యాచ్ అనమాట. మా బ్యాచ్తో మొత్తం మేమందరం ఇక్కడే ఉండి చేస్తున్నాం. మంచి ఎర్ర టెండ్ అనమాట. ఈ ఎర్ర టెండ్లో చేస్తున్నాం. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇది చూడండి, ట్యాంక్లో వాటర్ పడుతుంది. ఈ ట్యాంక్లో వాటర్ ఇది ఫైనల్ అనమాట. నైట్ అయిపోయింది. ఈ 2 అంగుళాల పైపుతో వాటర్ అయితే వచ్చేస్తుంది. కొత్తది కనుక, బోరు కొత్తది కనుక ఆ బోర్లో ఉన్న అంటే ఇంకా మొత్తం క్లియర్ అవ్వదు. సో ఆ క్లియర్ అవ్వడం అంటే కింద ఉన్న వాటర్ క్లియర్ అవ్వదు. ఆ క్లియర్ అవ్వకముందే మనం వదిలాం కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి డస్ట్ అయితే వస్తుంది. అది రైతులకైతే పక్కా తెలుస్తుంది. అదనమాట. హాయ్, బాయ్ ఫ్రెండ్స్.